హలో అండి అందరికీ ఈరోజు వెడ్డింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇది చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుందండి. పప్పులోకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే అంతే, ఇంకా 4 ముద్దలు లోపలికి పోవాల్సిందే తప్ప తక్కువ తినం. అంత బాగుంటుందండి ఈ క్యాబేజీ పకోడీ. సరే, ఇప్పుడు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని క్యాబేజీకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. అందులో ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యపిండి, 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది పకోడీ అంతా కలుపుకోండి. మ్యాక్సిమం దీంట్లో వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే క్యాబేజీలో ఉండే వాటర్ క్వాంటిటీ సరిపోతుంది. ఇన్ కేస్ సరిపోకపోతే లైట్ వాటర్ చల్లుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ అయ్యాక కొద్దిగా క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోండి. మంట మరీ హైలో పెట్టుకోకండి, మీడియంలో ఫ్రై చేసుకోండి. క్యాబేజీ మంచి కలర్ ఇంకా క్రిస్పీ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. అంతే అండి, చాలా ఈజీ అయిన క్యాబేజీ పకోడీ. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.